గత 6 ఏళ్లుగా అక్షరవృక్షం మాసపత్రిక శ్రీ అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజులు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, నిత్యాన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్షరవృక్షం ఎడిటర్, శ్రీ అవెన్యూ డెవలపర్స్ ప్రొప్రైటర్ అల్లం రాజేష్ వర్మ మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే శుక్రవారం రోజున మహిళలతో సామూహిక కుంకుమ పూజను చేయించారు. పసుపు కుంకుమ అంటే గౌరీదేవి. ఆమెను పూజిస్తే ఆమె కుమారుడు గణపతికి సంతోషకరం. గౌరీదేవిని పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. సౌభాగ్యం అంటే పసుపు కుంకుమ మాత్రమే కాదని, అష్టలక్ష్ములను పూజించినట్లు అని తెలిపారు. అదేవిధంగా నవరాత్రులు నిర్వహించిన అనంతరం స్వామివారిని విగ్రహాన్ని కాళేశ్వరంలోని పవిత్ర గోదావరి జలాలలో నిమజ్జనం చేస్తామని, పాశ్చాత్య పోకడలతో అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భావి తరాలకు ఈ సంప్రదాయాలను తెలిసే విధంగా ఈ చిరు ప్రయత్నాన్ని చేస్తున్నామని అన్నారు. గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఈ వినాయక చవితి నవరాత్రులలో ఒకరోజు శుక్రవారం రోజు ఆనవాయితీగా గౌరమ్మను పెట్టుకొని గౌరీ పూజను స్త్రీలు చేసుకునేటువంటి ఆనవాయితీ ఆచారంగా వచ్చింది. ఈ ఆచారం ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ వచ్చింది. మొదటి నుంచి లేదు. ఆ మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క గౌరీ పసుపు గౌరమ్మను చేసి కుంకుమతోటి అర్చించడం అనేది, దీన్ని కుంకుమ పూజ అని స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునేటువంటి పూజ. ఆ నామాలు చెప్తున్నప్పుడు నామాలు కనుక వింటే ఆ సౌభాగ్యం కోసమే కాకుండా, సౌభాగ్యం అంటే ఏంటిది, సౌభాగ్యం అంటే జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సౌభాగ్యమే. ప్రతి ఒక్కటి కూడా సౌభాగ్యమే. సౌభాగ్యము అంటే ఒక పసుపు కుంకుమ ఒకటే సౌభాగ్యం కాదు. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలతో తులతూగే అన్ని విషయాలు కూడా సౌభాగ్యం. పిల్లలకు విద్య అనేది కూడా సౌభాగ్యం. దానికోసం గాను స్త్రీలు పొద్దున లేవగానే మొహం కడుక్కొని స్నానం చేసి ఇంట్లో ఫస్ట్ పసుపు కడపలకు పెట్టుకొని కుంకుమ పెట్టడము, పేడతోని అలుకు చల్లుకోవడం, ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం. అది క్రమక్రమేపీ పూజా గదిలోకి చేరి పూజా గదిలో పసుపు గౌరమ్మను చేసుకొని పసుపు గౌరమ్మకు పూజ చేయడం ఇది ఆనవాయితీగా వచ్చింది. దీన్ని పూజ, ఇది విశిష్టంగా ఈ గౌరమ్మను ఈ అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం, గౌరీ అష్టోత్తరం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ చెప్పుకొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మల యొక్క స్వరూపాన్ని ఆ గౌరీదేవిలో చెప్పుకుంటూ ఈ పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు లేదంటే మంచి రోజు చూసుకొని ఆ గౌరమ్మను స్త్రీలు అలంకరించుకుంటారు. స్నానానికి ముందు ముఖానికి అలంకరించుకోవడం, పుస్తలకు తీసుకోవడం ఆనవాయితీ వచ్చింది. దీని తర్వాత ఇంటి పక్కన ఉన్నటువంటి ముత్తైదులను పిలిచి పూలు, పసుపు, కుంకుమ, ఒక పండు, తాంబూలం, లేదా ఓపిక ఉన్నవాళ్ళు, చేతనైన వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక రవిక బట్ట కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ముత్తైదులకు ఇస్తారు. ఇది ఆనవాయితీగా వచ్చేటువంటిదే కాకుండా వచ్చేటువంటి తరాలకు ఒక మంచి సందేశం కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పిల్లలు ఇలాంటి కార్యక్రమాలను ఎంటర్టైన్ చేయట్లేదు. కాబట్టి దీన్ని ఇంకా అందరూ కూడా పాటించి ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా ఇలాంటివి అందించాలని మనవి చేస్తున్నాం. జై గణేశాయ నమః. నా పేరు శ్రీరామ్ శర్మ, మాది శివనగర్. ముందుగా ఆయుధం ప్రేక్షకులందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. గత 6 సంవత్సరాల నుంచి అక్షరవృక్షం మాసపత్రిక కార్యాలయము మరియు శ్రీ అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. సో ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు 9 వివిధ రకాలుగా గణపతిని సేవించడం అనేది ఒక ఆచారంగా మేము అవలంబిస్తున్నాం. ముఖ్యంగా హిందూ ఇజాన్ని, హిందూ యొక్క భక్తి భావాన్ని ప్రజల్లో మేల్కొల్పేందుకు మా వంతు మేము కృషి చేస్తున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా గణపతి నవరాత్రులు అనేది చాలా విశిష్టమైనది. అందులో ముఖ్యంగా శుక్రవారం రోజు, నవరాత్రుల్లో ఒకరోజు శుక్రవారం వచ్చే రోజు మహిళలకు మాత్రమే
ఈ యొక్క ఆ, కుంకుమ పూజ అనేది చేయడం జరుగుతుంది. ఈ కుంకుమ పూజ యొక్క విశిష్టత అయ్యగారు చెప్పినట్టు చాలా విశిష్టమైనది. గౌరమ్మకు యొక్క కుమారుడు గణపతి కాబట్టి గౌరమ్మను పూజిస్తే గణపతి కూడా చాలా సంతోషకరంగా ఉంటుందనే ఉద్దేశము, మరియు మహిళలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన ప్లస్ ఆధ్యాత్మికమైన భావనలో వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఆ భగవంతుడు మాకు అన్ని విధాల ఆశీస్సులు ఇస్తాడని భావిస్తున్నాం. అదేవిధంగా మన యొక్క ఆఫీస్లో మన కార్యాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ఘనంగా జరిగిన తర్వాత వరంగల్ నుంచి కాళేశ్వరంకి తీసుకెళ్ళి స్వామివారిని నిమజ్జనం చేయడం అనేది ఒక గొప్ప కార్యంగా మేము భావిస్తాం. పవిత్రమైనటువంటి గోదావరి జిల్లాల్లో స్వామివారిని నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఈ ఆనవాయితీని అలాగే కొనసాగిస్తాం. అలా కొనసాగించడానికి భగవంతుడు మాకు అన్ని విధాల ఆశీస్సులు ఇస్తాడని కోరుకుంటూ అందరికీ కూడా ఆయుధం ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ కూడా గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.